లూకాసు సువార్త పరిశుద్ధ గ్రంథం నుంచి లూకాసు సువార్త మొదటి అధ్యాయం. లూకాసు సువార్త మొదటి అధ్యాయం 67వ వచనం నుంచి లూకాసు సువార్త 67వ వచనం నుంచి 67వ వచనం నుంచి చదువుకుని వచ్చాము. మరియు అతని తండ్రి జకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇంట్లో ప్రవేశించాడు. ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగు చేసి నా సేవకుడైన ధార్మిక వంశములకు మన కొరకు రక్షణ శృంఖము అనగా మన శత్రువుల నుండి మనం ద్వేషించే వారందరినీ చేతి నుండి తప్పించి రక్షణ కలుగు చేయి. దీని గురించి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించాడు. ఆయన మన పితరులను కరుణించుటకు తన పరిశుద్ధ నిబంధనను అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తను చేసిన ప్రమాణమును జ్ఞాపకం చేసుకోవడానికై మన శత్రువుల చేతుల్లో నుండి విడిపింపబడి మన జీవితకాలం అంతా ఆయన సన్నిధిని పరిశుద్ధముగా నీతిగాను ఆయనను సేవించు అనుగ్రహించు ఈ రక్షణ కలుగు చేసి. మరియు ఓ శిశువ నీవు సర్వోన్నతుని ప్రవక్తన మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుటకు ప్రజలను రక్షణ జ్ఞానం ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతూ మన పాదములను సమాధాన మార్గములను నడిపించినట్టు చీకటిలో మరణ ఛాయలో కూర్చుండ వారికి వెలుగునిచ్చుటకై మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించి శిష్యుడు ఎదిగి ఆత్మను మరము పొంది ఇశ్రాయేలునకు ప్రత్యక్షము జనము వరకు అరణ్యములో ఉండెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మంచి దేవుడు, గొప్ప దేవుడు, గొప్ప కార్యాలు చేసే మహోన్నతుడా, మహిమోన్నతుడా, దేవాన్ని కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు. ఈ 40 దినాల ఉపవాసములో నీ కృప ఎంతో అద్భుతముగా శ్రేష్టముగా మెడల ఉంచి దినదినము మాతో మీరు మాట్లాడుతున్నది పొందనాలు. దినదినము మీ మాట మీకు ఆశ పెట్టుకొని వస్తున్నాం. మీ సన్నిధిలో మేము మొదలుపెట్టిస్తున్నాం. ఈ రాజ్యంలో ప్రాంత ప్రజల కొరకు, సంఘములో ప్రతి కుటుంబం కొరకు, ఈ వాక్యం వింటున్న జనుల కొరకు, ఈ దేశం కొరకు, రాష్ట్రం కొరకు ఆయన దేవ అనేక మంది దాసుల కొరకు ప్రార్థిస్తున్నాం. ఆత్మ పూర్ణైనటువంటి వారి సంఘముల కొరకు, వారి పరిచర్య కొరకు సన్నిధిలో అడుగుతున్నాం. ఎందుకంటే సంఘములకు సత్యము స్తంభముగా నిలిచి ఉండటము, సత్యములకు సేవకుడు ప్రతిష్టకు చేయుటకు, విశ్వాసులు సత్యమును నడిపించే సత్యములకు సాక్షులుగా ఉండటకును ఎంతో భారముతో ప్రార్థన చేస్తున్నాం. మీరు వింటున్నారు, మేము నమ్ముతున్నాం. నమ్మిటి నీవునైతే నమ్మిన వారికి సమస్తము సాధ్యమే అన్నాం. కనుకనైనా ఈ కడవర దినాల్లో, ఈ అపాయకరమైన దినాల్లో, ఈ కష్టకాలమందు ఇంటర్మీడియట్, సెకండ్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్, 10th క్లాస్ అనేక మంది యవ్వన బిడ్డలు, ప్రభా కుమారులు కుమార్తెలు వారి భవిష్యత్తు
పునాదులు వేసుకునేందుకు సిద్ధపడిన గొప్ప అవకాశాన్ని వారి కొరకు ప్రార్థించే సమయాన్ని మాకు దయచేస్తాం. ఎంతో మంది కొరకు అంగలార్చే కృపించాం. బాబు నీకు వందనాలు. వారు ఏ స్థితిలో ఉన్నారు, ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు, లూకా సువార్త 1వ అధ్యాయం 67 నుంచి చివరి వచనముల వరకు 80 వచనం వరకు ఎంతగానో మాత్రం మాట్లాడారు. అందులో బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ మాటలు నిత్యమును సత్యమై ఉన్నవని, సత్యము సర్వజనులు గొప్ప వెలుగును పుట్టిస్తుందని, ఈ వెలుగులో అనేక జనులు నడిపించే కృప పరిశుద్ధాత్మ అభిషేకం నాకు మాకు అందరికీ దయచేసి మాతో మాట్లాడి మీరు మహిమ పొందారు. శక్తివంతులను సర్వాధికారి యేసు నామములో ఆదరించి స్తుతించడానికి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను గతంలో చెప్పాను, జకరియా మన యాజక ధర్మము చొప్పున ఆయన దేవుని సన్నిధిలో ధూపం వేసేటప్పుడు జకరియకి దేవదూత ప్రత్యక్షమై జకరియతో మాట్లాడినప్పుడు, జకరియా అప్పటికి చాలా వృద్ధుడు, యవనస్తుడు కాదని. అలాగే ఎలిజబెత్ కూడా వృద్ధుల. ఆ సమయంలో దేవుడి దూత వచ్చి, ఇదిగో నీకు కుమారుని ఇస్తున్నాను, ఆయనకి యోహాను పేరు పెట్టమన్నాం. నిజంగా ఈ రోజుల్లో అయితే ఆ మాట విన్నప్పుడు చాలా హాస్యాస్పదంగా తీసుకుని ఉంటారు. దేవుని స్తుతితో నవ్వుతారు. హల్లెలూయా. ఒకటి విషయాన్ని మనం గుర్తించవలసింది ఏంటంటే, ఇది మనుషులకు అసాధ్యం కానీ, ఒక డాక్టర్ వైద్యులకు అసాధ్యం కానీ, సృష్టికర్త దేవుడికి సమస్తము సాధ్యమే అని మనం విశ్వసించి నమ్మి ఖచ్చితంగా చేయగలుగుతాడు విశ్వాసం మీలో ఉంటే, తన యొక్క ప్రత్యక్షతను, తన మహిమను మనం చూడగలుగుతాం, తన వాత్సల్యము కూడా మనం చూడగలుగుతాం, తన యొక్క కనికారాన్ని, తన కృపను కూడా మనం పొందుకోగలుగుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే జకరియా ప్రవచించేటప్పుడు పరిశుద్ధాత్మ పూర్ణే అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ అంటే చాలా మంది ఎట్టకారంగానే ఉంటుంది. చాలామంది ఎట్టకారముగా పరిశుద్ధాత్మ దేవుడు ఇలా గెంతులు వేస్తాడా, పరిశుద్ధాత్మ దేవుడు ఇలా అల్లరి చేస్తాడంటే, దావీదు నాట్యం చేస్తున్నప్పుడు ఇలాగే యానం చేశాడు. దావీదు మందసానికి ముందు నాట్యం చేసుకుంటూ మందసాన్ని దావీదు పొడలో తీసుకెళ్తున్నప్పుడు ఇలాగే అనేక మంది యాలన చేస్తున్నప్పుడు తన భార్య కూడా పుస్తకంగా మారిపోయిన పరిస్థితులు కలిగాయి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడు ముందుగానే యేసుక్రీస్తు ప్రభువు స్పష్టంగా ఆయన ముందుగానే హెచ్చరించారు. ఏమంటాడంటే, నన్ను దూషించిన, ఒకవేళ నన్ను అవమానపరిచిన, నన్ను ఏలన చేసిన, మీరు ఏమైనా చేయండి పర్వాలేదు, కానీ పరిశుద్ధాత్మని దుఃఖపెట్టవద్దు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మను అవమానపరచవద్దు. ప్రియులారా, ఒక గొప్ప సంగతి మీరు చెప్తున్నారు. ఈ రోమిలికి రాసిన పత్రిక 8:26 మనం చూసినప్పుడు ఒక మాట అర్థమవుతుంది. ఏమంటుందంటే, ఆత్మ తానేనట ఉచ్చరపు శక్తి కాని మూలుగులతో మన పక్షంలో విజ్ఞాపన చేస్తారు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేయబోతుంది, ప్రార్థన చేయడం అంటున్నారు. దేవుని స్తుతితో నీ వల్ల కాదు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక్కసారి కానీ నీవు కానీ దుఃఖపడ్డావా, నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని నువ్వు దూషించిన, లేకపోతే ఆత్మవశుడమైనట్టు ఉన్న నిన్ను దూషించిన, అది మామూలు శాపం కాదు. అది ఎలా ఉంటుందంటే, సమయోల గ్రంథంలోకి వెళ్తే అన్నాను, ఏలి దైవజనుడు, నువ్వు మత్తురాలువై మద్యం సేవించి వచ్చావా. ఇది ఏలితో ఆగిపోలేదు. ఏలి స్థానంలోకి ఎవరు వచ్చారంటే, ఏ మత్తురాలై మద్యం సేవించాడు అన్నాడు. అన్న ప్రథమ కుమారుడు సమయోలు ప్రవక్త అయి అదే మందిరంలో దైవజుడై. దేవుని స్తోత్రం. ఏలి కుమారుడు భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయాడు. దేవుడు ఎవరిని క్షమించడం, ఎవరిని కనికరించడం ఎప్పుడో తెలుసా?
ఇది కూడా మీరు ఆలోచించారు, మాస్టర్ గారు అంత కరెక్ట్గా ఎందుకు చెప్తున్నాడు? నిజమే, ఆయన దూషించే వారిని క్షమించడు, ఆయనకు విరోధంగా ఉన్న వారిని కనికరించడే, ఆయన పాదాలపై పడేవారిని ఖచ్చితంగా లేవనెత్తుతాడు. హల్లెలూయా. ఆయన్ని శరణ వేడేవారిని ఉన్నత స్థలముల మీద నిలబెడతాడు. దేవునికి స్తోత్రం. పెంట కుప్పల మీద పేదలు పైకెత్తిన వాడే. ఏలి స్థానం చాలా ఉన్నతమైన స్థానం. అలాంటి స్థానంలో ఉన్నట్టు ఏలి ఆత్మ కలిగిన దైవజనుడే ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో తన ఇంటి దగ్గర లేకపోతే ఏదో చోట ఎక్కడో చేస్తుందంటే అది అర్థం ఉంది. కానీ తన బాధ, తనకున్న కష్టం ఒక సంఘంలో, ఒక విశ్వాసి మందిరంలోకి వచ్చి తను ప్రేరేపిస్తుంది, దుఃఖపడుతుంది, మనోవేదనతో నలిగిపోతూ విజ్ఞాపన చేస్తుందంటే దైవజనుడు చేయవలసిన పని ఏంటి తెలుసా? ఆమెను బలపరచడం. దేవునికి స్తోత్రం. ఆమె పక్షమున ఆ దైవజనుడు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయడం. దేవునికి స్తోత్రం. వ్యక్తిగతంగా తన పక్షమున దేవుని దగ్గర ఆయన పాదాలు పట్టుకుని మొరపెట్టి దేవుని సన్నిధిలో ఆమె కోసం అడగటం. హల్లెలూయా. ఇది చేయలేదు కనుకనే ఏలి ఆయన పొందుకోవాల్సిన తనంతరము చేయవలసిన ఆశీర్వాదం కోల్పోయాడు. దేవునికి స్తోత్రం. ఇంకొంచెం మనం ముందుకెళ్తే నిర్గమకాండంలో ఒక వ్యక్తి, ఒక ఆయన ఉంటాడు. ఆయన పేరు అహరోన్. ఆయన ఎవరో కాదు, మోషే అన్నగారు. దేవునికి స్తోత్రం. ఈ అహరోను సంతతి వారు దేనికంటే మోషేకి కూడా అంత అధికారం ఇవ్వలేదండి. మోషేని ప్రవక్తగాను, నాయకుడిగాను యాజక సమూహంలో చేర్చాడు. కానీ మోషేకి కూడా సరాసరి ప్రత్యక్ష గుణాలలోకి వెళ్ళిపోయి దేవుని బలిపీఠం దగ్గరికి వెళ్ళి లేదా దేవుని మందస్సులోకి వెళ్ళిపోయి మోషేకి సరాసరి వెళ్ళే అధికారం ఉంటుంది. ఎవరికి ఇచ్చారంటే అహరోను సంతతి వారికి, అనగా మోషే అన్నని అహరోనుకి మాత్రం ఇచ్చారు. దేవుని స్తోత్రం. అహరోను కుమారుడు తన తండ్రి మాట చొప్పున లేదా తండ్రి అనే దేవుని చిత్తము చేయకుండా వాళ్ళ సొంత నిర్ణయం తీసుకోవడం వల్ల అక్కడే అగ్నిపాలైపోయారు. దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఒక గాలి కాదు, గాలి వంటి వాడిగా వచ్చాడు ఆయన. అగ్ని. హల్లెలూయా. అది అనుభవించే వారికి మాత్రమే ఆ అగ్ని తెలుస్తుంది. దాని విలువ, తనకు అనుభవం, ఆ మంట తెలుస్తుంది. దావీదుకు తెలుసు, నా గుండె నాలో మండుచున్నది అంటాడు, నా చుట్టూ ప్రచండమైన మంట పుట్టించున్నది అంటాడు. ఎప్పుడు తను కోరుకుంటాడు, నీ జీవితంలో ఎప్పుడు పరిశుద్ధాత్మ కలిగి ఉండాలని కోరుకోవాలి. ఆదివారం వచ్చాం, ఏదో చెప్పారు, శుక్రవారం వచ్చాం, ఏదో విన్నాం అనుకుంటే కాదు. సేవకులు చెప్తారు, సేవకులు బోధిస్తారు, సేవకులు ప్రార్థిస్తారు. కానీ పొందుకోవాల్సిన తపన, పొందుకోవాలి అన్న ఆలోచన, నిలిచి ఉండాలనే నిరీక్షణ, పట్టుదల, విశ్వాసమైనటువంటి మనకు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత సేవకుడు దేవుని అభిషేకం విడుదల చేసినా దాన్ని బాగా మనం మోటి భాష అంటారు, బెల్లం కొట్టు రాయిలు అలా ఉండిపోతాం. దేవునికి స్తోత్రం అంటే అంతే భాష. అలా ఉండిపోతారంటే బిగబెట్టుకొని ఉండిపోతారు. దేవుడు నీలోకి వస్తే నీకు నష్టమేంటి నాకు అర్థం కాదు. ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వస్తే ఏమవుతుందంటే నీలో ఉన్న నిర్జీవితులన్నీ బయటికి పోతాయి, నువ్వు పరిశుద్ధుడు అవుతావు. ఆమె అంతేనే, నీకేమీ జరగదు. ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు కూడా నీలోకి రావడానికి ఇష్టపడతాడంటే, నీలో ఉండాలని ఇష్టపడుతున్నాడంటే అతను నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక. హల్లెలూయా. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక ఇష్టపడి నీలో ఉండడానికి ఇష్టపడతాడు. నువ్వేం చేస్తున్నావు? వచ్చాను, వాక్యం విన్నాను, ప్రార్థన చేశాను, పాటలు పాడేశాను, ఆరాధన చేశాను, వెళ్ళిపోతాను. కానీ పరిశుద్ధాత్మ దేవుడికి నీలో నివసింపజేసే అవకాశాన్ని నువ్వు ఇవ్వట్లే. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నీకు అవకాశం ఇస్తాడు. నువ్వు పిలు, నేను నీలోకి వస్తాను. ఆమె నువ్వు పిలిస్తే నీలోకి వస్తాను. జకరీయాకి పరిశుద్ధాత్మ రావటం లేవంటే ఆత్మపూరుడైనాడు. పరిశుద్ధాత్మ పూరుడు అంటే పరిశుద్ధుడిగా మార్చబడ్డాడు. హల్లెలూయా.
పరిశుద్ధత కలిగి ఉన్నాడు. ఈరోజు విశ్వాసంలో పరిశుద్ధత లేదు. దేవదాసాగర్ ఒక మాట అన్నారు. దేవదాసాగర్ ఒక మాట ఏమన్నారంటే, కాయలలో పరిశుద్ధత ఉందట. ఎందుకంటే పరిశుద్ధత కాయలలో, కాయలు తెలుసు కదా, మామిడికాయలు, వాటిలో పరిశుద్ధత ఉందట. నిజమే, కాయలు తినేకాయ, ఏ కాయ అయినా తినలేని కాయ అయినా సరే అది చాలా పరిశుద్ధంగా చెట్టు నుంచి వస్తుంది. అలాగే జలముల్లో కూడా పరిశుద్ధం ఉంటుందట, అది భూమిలో నుంచి వస్తుంది. అలాగే జీవులలో కూడా కండ్లకు వెలుగునిచ్చారు. అలాగే దాని అర్థం ఏంటో తెలుసా? మానవమైనటువంటి మన కళ్ళకి వెలుగునిచ్చింది ఏంటంటే వ్యర్థమైన వాటికి చూడటానికి, వ్యర్థమైన వాటిని చూసి ఆనందించడానికి, వ్యర్థమైన వాటి పట్ల మనసు పెట్టడానికి కాదు. నీ కనులతో ఒక నిబంధన చేసుకొని నీ కనులు దేవుని వైపు పెట్టడానికి ఇచ్చాడు. హల్లెలూయా. అందుకే దావీదు అంటాడు 121 కీర్తన, నేను కొండల తట్టు కనులు తెచ్చున్నాను. హల్లెలూయా. సహాయం ఎక్కడి నుంచి వస్తుందయ్యా? దాసుడు యజమానుడి తట్టు కన్నులెత్తినట్లుగా, దాసి యజమానుడి తట్టు కన్నులెట్టినట్లుగా నీ కన్నులు దేవుని వైపు పెట్టాలి. హల్లెలూయా. దావీదు ప్రార్థన, దాసుడు యజమానుడి తట్టు, దాసురాలు యజమానురాలు తట్టు కన్నులెత్తినట్లుగా మన యజమానుడు దేవుడైన యెహోవా. హల్లెలూయా. బెరకమని గారు పాడతారు, యజమానుడా నా యేసు ప్రభువా, తలంపులల్లా నా తపనయంత నీ చిత్తం చేయుటయే. నిజమే, ఆయన మన యజమాని చిత్తము చేయటికే ఒక సేవకుడే కాదు, ఒక దైవజనుడే కాదు, ఒక ప్రవక్తే కాదు, ఒక ఉపదేశకుడే కాదు, ఒక సువార్తుడే కాదు. మీకు అర్థమైందండి? ఒక విశ్వాసే కదా, అందరికీ ఆయన చిత్తం చేసే భాగ్యం దేవుడు ఇచ్చారు. అలాగే ఆయన చిత్తం ఏంటో తెలుసా? అది మనం తెలుసుకుంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్మలో నిలవాలని, పరిశుద్ధాత్మలోకి రావాలని ఆశపడతాం. అలాగే మొదట ఆయన చిత్తం మనం తెలుసుకోవాలి. ఆయన చిత్తం తెలుసుకోకుండా ఇదైపోతూ ఉంటాం. దేవుని స్తోత్రం. ఏం చేస్తున్నాం అంటే, రోజు ఎక్కడ ప్రార్థనకు వచ్చాం, ఎవరి గురించి వచ్చాం? నాకైనా మీకైనా మాత్రము మీ వల్ల నా వల్ల ఇంకేమి ఏ ఒక్క రూపాయి లాభం లేదైనా. దేవుని స్తోత్రం. ఎలాంటి లాభం లేదు ఆయనకి. మన లాభదాయ కోసం ఈ స్థలానికి వస్తున్నాం. మనం క్షేమంగా ఉండడం కొరకు వస్తున్నాం. మన అవసరాలు, మన అక్కర్లు చెప్పుకోవడానికి వస్తామండి. మన చింత యావత్ ఆయన మీద మోపడానికి వస్తామండి. నా కష్టం, నా బాధ ఇదని చెప్పుకోవడానికి వస్తామంటే, మా సమస్యలు ఇవన్నీ చెప్పడానికి వస్తామంటే, మా పరిస్థితి ఇదని చెప్పడానికి వస్తున్నామంటే, ఏం చేస్తావో నాకు తెలియదు ప్రభా, ఇవన్నీ బాధ దగ్గరికి వచ్చాను, నాకు కావాల్సింది ఇది అని మొర పెట్టడానికి వస్తాం. అంతేనా? అంతే కదా మనం చేసేది. అంతేగాని నువ్వు వస్తే దేవుడు నీ అందు సంతోషించినంత దైవ చిత్తం నువ్వు చేయలేదు. దేవుని స్తోత్రం. అందుకే యేసుప్రభు వారికి బాప్తిస్మం ఇచ్చిన యోహాను బాప్తిస్మం ఇచ్చాక ఆయన నీళ్ళ నుంచి ఒడ్డుపైకి వచ్చినాడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. హల్లెలూయా. పరిశుద్ధాత్మ పూర్ణుడయ్యాడు ఆయన. లోకాసువార్త 2వ అధ్యాయంలో మనం చూస్తే ఆయన గలిలో ప్రవేశించినప్పుడట ఆత్మపూర్ణుడిగా గలిలో ప్రవేశించాడు. దేవుని స్తోత్రం. లోకాసువార్త 4వ అధ్యాయంలో ఉంటుందన్నమాట. హల్లెలూయా. 2వ వచనం. దేవునికి స్తోత్రం. ఆయన ఆత్మపూర్ణుడై గలిలో ప్రవేశించినట్లుగా ఉంది. ఎప్పుడు మారు మనసు పొందాల యేసుప్రభు ఏమన్నా? ఆయన 22 సంవత్సరాలు ప్రజల మధ్య ఉండిపోయాడు. ఎందుకని? మన ప్రజల యొక్క పరిస్థితిని గమనించడమే కాకుండా నేను మీలాగా ఈ లోకంలో ఎలాగా పరిశుద్ధతని కలిగి తండ్రి చిత్తాన్ని చేయాలో, ఎంత పరిశుద్ధంగా ఉండి ఎంత భయభక్తులు కలిగి నేను ఉండాలో, నేను ఆయన పని చేయడానికి నేను ఎలాంటి పరిశుద్ధతను పొందుకోవాలో, ఎలాంటి శక్తి పొందుకోవాలో, ఎలాంటి అభిషేకం పొందుకోవాలో, ఎలాగ నేను ఆయన పనిలో ఆయనకి తగినట్టుగా జీవించాలో, అందుకు 22 సంవత్సరాలు మన మధ్య నివాసం చేశాను.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన రక్తమాంసములతోనే భూమి మీదకి వచ్చారు. దేవునికి స్తోత్రం. ఆయనేమి మహిమ కలిగిన దేహం ధరించుకొని స్థానానికి రాలే. ఒకవేళ మహిమ కలిగిన దేహం ధరించుకొని వచ్చారని మీరు అనుకుంటే, మనం అనుకుంటే ఆయన దేహం నుంచి రక్తదారులు బయటకు వచ్చాయి. ఆయన శరీరం నీరు ఎక్కడి నుంచి వచ్చింది? మరి అన్నపానములు ఎలా పుచ్చుకున్నాడు? నిద్రించి మరలా 3వ దినాన తిరిగి లేచి తన 12 మంది శిష్యులతో కలిసి 40 దినాలు ఉండి వారితో చేపలతో భోజనం కూడా చేశాడు. దేవునికి స్తోత్రం. ఇదంతా ఈ 12 మంది శిష్యులు పంపించడానికి, ఈ 12 మందికి తిరిగి లేస్తాము, ఇది పునరుత్థానం ఉందని చెప్పడానికి, ఇలాగే అనేక మంది మీరు కూడా పునరుత్థానం ఉందని మీరు వెళ్ళి చెప్పి, మీరు నేను ఎలాగైతే చేస్తానో అలాగే మీరు లెగిస్తారని తెలియచేయడానికి, తండ్రి చిత్తం చేయడానికి ఆయన యోహాను సువార్త 17 అధ్యాయంలో తండ్రితో ప్రణాళిక చేస్తూ ఒక ప్రార్థన చేస్తాడు. ఆయన, తండ్రి, నేను వీరిని పరలోకానికి తీసుకెళ్ళడానికి ప్రత్యేకించి వీరి కొరకు భాగంతో నేను ప్రార్థన చేయట్లేదు. దేవునికి స్తోత్రం. నాతో పరలోకంలో ఉండాలని ప్రార్థన చేయట్లేదు. ఏం చేస్తాడట? ఈ లోకాధికారాన్ని దృష్టి నుంచి తప్పించమని ప్రార్థన చేస్తాను. 12 శిష్యులు 5 ఉన్నారుగా, ఉన్నప్పుడు ఆయన వెళ్ళిపోతున్నాడు, ఈయన కూడా తీసిపోవాలా? లేదు. తండ్రి అయిన దేవుడైన యేసుప్రభు యొక్క పని మాత్రమే జరిగింది. ఇప్పుడు చేయవలసిన మిగతా పని ఎవరు చేయాలి? ఎవరు అయితే అపోస్తలుగా పిలవబడి 12 మంది ఉన్నారో, ఎవరు భుజస్కంధాల మీద దేవుని యొక్క మనసాన్ని పెట్టారో, దేవుని రాజ్యాన్ని ఎవరు భుజస్కంధాల మీద పెట్టారో, ఆ పని సంపూర్ణత అయ్యే వరకు కూడా వాళ్ళు ఇక్కడే ఉండాలి. కనుక ఆ 12 మంది మీద ఏ దుష్టుడు ఏర్పాటు చేయకుండా కాపాడమని తండ్రికి విజ్ఞాపన చేశారు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మీరు గమనించి ప్రార్థన చేసి వ్యక్తిగతంగా మీరు ప్రార్థన చేయండి. ప్రభా, నీ ఆత్మలకు రావాలి, నాకంటే గొప్ప ప్రసంగాలు చేస్తారు. దేవునికి స్తోత్రం. నాకంటే అద్భుతాలు చేస్తారు. హల్లెలూయా. నాకంటే మహత్కార్యములు చేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప గొప్ప కార్యాలు చేస్తారంటే యేసుప్రభు అదే చెప్పాడు. యేసుప్రభు వెళ్తూ చెప్పిన మాట అదే శిష్యుడికి, మీరు నాకంటే గొప్ప గొప్ప కార్యాలు. పరిశుద్ధ గ్రంథం ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఏ అక్షరాన్ని తీయడానికి వీల్లేదండి. ఇస్రాయేల్ ప్రకారంగా, థియాలజీ ప్రకారంగా, చరిత్ర ఆధారంగా పరిశుద్ధ గ్రంథంలో ఏ అక్షరం సున్నా పడతీయడానికి వీల్లేదు. దేవుని స్తోత్రం. అవంతటిని సఫలప్రతం చేసి నెరవేర్చడానికి వచ్చాడు. ఆయన ఎంత చేయాలో, ఒక మనుషుడు ఎంతకాలము దేవుని పని చేయగలుగుతాడో అంతకాలం ఒక నరుడిగా చేసేయగలరు. మిగతా ఉన్న పని 12 మందికి అప్పచెప్పారు. వాళ్ళు వచ్చి ఈ భూమిని తలకిందులు చేసి వారు కొంతమందికి దేవుని భారాన్ని భుజస్కంధాల మీద విడిచిపెట్టారు. అది అపోస్తలులు పౌలు, ఫిలోమను, ఈ చాలా మంది, ఇంకా వలేషే, తీతు, అనేక మంది వారితో ఎస్టాబ్లిషన్ జరుగుతుంది. దేవుని స్తోత్రం. ఈరోజు సంఘంలో కూర్చొని సంఘానికి రావటానికి కూడా కష్టమే. దేవుని యొక్క మాట పక్క సహోదరికి చెప్పడానికి కూడా కష్టమే. ఎందుకంటే చాలా బరువైన మాట చెప్తాం. పనికిరాని ప్రతి చెత్త అంతా చెప్తాం. పనికిరాని ప్రతి గంటంతా ఆ నోట్లు వేసుకుని నవ్వుతాం. దేవుని మాట, ఒక్క మాట వినడానికి ఇష్టపడమని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను చెప్తే వినరని మనం జీసస్ ఫెలోషిప్లో మంచి మంచి సేవకులు చిన్న చిన్న బిట్లు పెడతాను, అలాగానే వింటారేమో. అది కూడా రాదంటారు. ఏం చెప్పను నేను? అది కూడా ఇలా నొక్కితే ఓపెన్ అవుతుంది. అది కూడా మాకు తెలియదని చెప్తున్నారు. హల్లెలూయా. ఇంకెప్పుడు నేర్చుకుంటారు? సరే, అది మీకు తెలియనప్పుడు మరి మందిరానికి రావాలిగా. ఇక్కడికి వచ్చి కూర్చొని 4 మాటలు నేర్చుకొని, మేము రక్షించబడ్డాం, నా బిడ్డలు రక్షించబడ్డాం, మేము బాగున్నాం, మీరు బాగుండాలంటే తండ్రి అయిన దేవుడి దగ్గర రండి. దేవుని స్తోత్రం. అలా కూడా చేయలేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ మారు మనసు లేని వారు ఇలాగే ఉంటారు. మారు మనసు ఖచ్చితంగా అవసరం. చాలా మంది అంటారు, ప్రియులారా, నేను రక్షణ పొందేశాను, నేను బాప్తిసం పొందేశాను, నేను ప్రార్థన బాగా చేయగలను, నేను వాక్యం బాగా చదువుతాను. కానీ వీళ్ళు ఏమి లేదంటే ఆ చెప్పులోనే మారు మనసు. దేవుని స్తోత్రం. దావీదు తెలుసు కదా మనకి. ఎంతమంది తెలుసు దావీదు? తెలుసా? తెలియదు. దావీదు గారు తెలుసు కదా. 51వ కీర్తన చదివారా? 51వ కీర్తనలో దావీదు గారు ఎలుగెత్తి ఏడుస్తూ ప్రార్థన చేస్తూ తన పాప పరిహారము, తన పాపము ఒప్పుకుంటూ
తండ్రి అయిన దేవుని సన్నిధిలో ఆయన అడుగుతున్న మొదటి మాట ఏంటో తెలుసా? అంతరంగంలో శుద్ధ హృదయము కలిగించు, నా యందు శుద్ధ మనసు, నా యందు నా మనసు నూతన పరచండి. హల్లెలూయా. అంతేకాకుండా ఆయన ఏమన్నాడంటే, అయ్యా నా ఆత్మను నా యొద్ద నుండి నీ ఆత్మను తీసేయి, నీ సన్నిధి నుండి నన్ను తోసివేయి అంటూ ఆయన ఏమన్నాడు తెలుసా? నీ రక్షణానందము మరలా మరలా. మారుమనసు కోల్పోయాడు అక్కడ దావీదు. ఇది తెచ్చుకోవాలి ఫస్ట్. ఏం కోల్పోయాడు? తన మారుమనసు కోల్పోయాడు, తన పరిశుద్ధతను కోల్పోయాడు, తన రక్షణ కోల్పోయాడు, తన విశ్వాసాన్ని కోల్పోయాడు, తన నమ్మకత్వాన్ని కోల్పోయాడు, తన నీతిని కోల్పోయాడు, తనకున్నటువంటి భక్తిని కోల్పోయి విచక్షణగా తన దగ్గర నుండి ఒక సైనికుడి భార్య ఊరియా భార్య ఏంటి బెత్షెబాతో పాపం చేస్తాడు. ఇప్పుడు ఆయన మారుమనసు ఉందా? ఇప్పుడు ఆయన పరిశుద్ధుడా? ఇప్పుడు దేవుని భయభక్తులు కలిగి ఉన్నవాడా? ఆయన నీతిమంతుడా? ఆయన అంటున్నాడు, నేను లోకం అనే పాపంలో పుట్టాను, నా తల్లి అక్కడే గర్భం దాల్చింది కనుక నీ ఎదుట నేను పాపము చేస్తున్న పశ్చాత్తాపంతో కన్నీరు విడిచి ప్రార్థన చేస్తాను. ప్రియులను ఒక విషయం చెప్తారు, పాపం అంటే ఒక ఇద్దరు స్త్రీ పురుషులు చేసేది పాపము కాదు. నీ నోటి మాటలో వచ్చేదే పాపం, నీ చూపులో వచ్చేదే పాపం, నీ ప్రవర్తనలో ఉన్నది పాపం, నీ నడవడిలో ఉంది పాపం, నీ ఆలోచనలో ఉంది పాపం, నీ తలంపులో ఉంది పాపం. ప్రతిదీ మనం ఎక్కడున్నామంటే ఈ పాపం ఆలోచన ఎందుకు వస్తాయంటే లోకంలో ఉన్నాం. లోకం అనగా మనుషులు అనగా పాపంలో పుట్టినవారు. అక్కడ 51 చెప్తారు. దేవుని స్తోత్రం. ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నట్టు దావీదు పశ్చాత్తాపడతాడు. దావీదు నీ ఆత్మ ఏంటన్నాడండి? నీ ఆత్మ ఎందుకన్నాడండి? యశుప్రభు ఒక మాట పలుకుతాడు, తండ్రి నా ఆత్మ. అసలు ఎలా ఉంటుందంటే ఒక మాట మనం ఆలోచన చేస్తే, తిరిగి ఆయన అప్పగించాడు. మళ్ళా అంటాడు, ఆయన అప్పగించేటప్పుడు నీకు ఇష్టమైతే ఈ గిన్నె ఒకసారి తప్పించు, దాని నుంచి వినిపించు, నీకు ఇష్టమైతేనే, లేదు నీ చిత్తమైతే అలాగే జరుగుతుంది. హల్లెలూయా. దావీదు కూలిపోయినందుకు ఎంత శ్రమ పడ్డాడో, ఎంత పశ్చాత్తాపడ్డాడో, ఎన్ని బాధలు అనిపించాడో, ఎంత కష్టం అనిపించాడో, ఎలాగా తన కుమారులు తరవబడ్డాడో, ఎలాగ ఒక శత్రువు సైన్యముతో పారద్రోయబడ్డాడో, ఎలాంటి ఆకలి తప్పుడు కలిగి ఉన్నాడో, ఎలాంటి వస్త్రహీనత కలిగి ఉన్నాడో దావీదు తెలుసు. దేవుని స్తోత్రం. మనకు అదేమి కనపట్లేదు. ఒక మాటలో చెప్పాలి, మనకేమీ కనపడలేదు. చేతులంటే పని ఉంటుంది. సాయంత్రం అయితే ఒక 500 600 వస్తున్నాయి. యేసువుడు యాత్ర ఉంటాడు, వండి అమ్మ వండుతూ ఉంటుంది. ఆ వండి అమ్మ కూడా ఏం చేస్తుందంటే, వీడి కాడ ఉన్నాయో లేదో తీసుకొచ్చి ఇంట్లో ఒక బాటలు పెడతాం. ఇది క్రైస్తత్వం బట్టి. దేవుని స్తోత్రం. ఇంకెక్కడ మారుమనసు ఉందండి? ఇంకెక్కడ ఉంది మీరు పొందుకున్న రక్షణ? పోగొట్టుకు ఏ క్షణమైతే నీ ఆలోచన విధానం మారిపోయిందో ఆ క్షణమైన రక్షణ కోల్పోయావు. అక్కడ దావీదు చెప్పిన మాట అది. అందుకే మరలా నీ రక్షణానందాన్ని, నా నీతికి ఆధారమగు దేవుడువు నీవే, నా రక్షణకర్తకు దేవుడువు నీవే. 89లో చెప్తాడు, 21. దేవుడు స్తోత్రం. నా తండ్రివి నీవే, నా దేవుడువు నీవే, నా రక్షణకు ఆధారమగు దేవుడువు నీవే. దేవుని స్తోత్రం. మన నీతి, మన భక్తి, మన పరిశుద్ధత కాదండి. యెహోవా ఆత్మ నీలో ఉన్నప్పుడు, దేవుని ఆత్మ నీలో ఉన్నప్పుడు, నీ అడుగులు కానీ నీ ఆలోచన మారుతున్నప్పుడు, నేను దేవుని సన్మార్గంలో నడిపించుకుంటూ, దేవుని వాత్సల్యముని పుట్టిస్తూ, ఆ భయం పుట్టిస్తూ, నీ అడుగులు జారిపోకుండా ఆయన వాక్యపు వెలుగులని నడిపిస్తాను. దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్మ పూర్ణత మన జీవితాల్లో లేదు. అందుకే మనం ప్రవచించలేకపోతాం. ఆయన ప్రవచించారు. రేపు తింటాం, మీరు ప్రవచించిన మాట్లాడింది. హల్లెలూయా. జకర్యా ప్రవచించాడు. ఎంత
భయంకరమైన విషయాలు ఎందుకున్నాయో తెలుసా అండి? ఈరోజు నువ్వు ప్రవచనాత్మ ఉంది, నువ్వు అడిగితే పొందుకోగలుగుతావు. వివేచనాత్మ ఉంది, నువ్వు అడిగితే దేవుడు నీకు ఇస్తాడు. జ్ఞానాత్మ ఉంది, నువ్వు అడిగితే నీకు ఇస్తాడు. పశ్చాత్తాపం ఉంది, నువ్వు అడిగితే ఇస్తాడు. నీకు ప్రార్థన చేయలేకపోతున్నావా? ప్రార్థన చేసి సహాయం చేసే ఆత్మ, ఉచ్చరింపు శక్తి మూలుగులతో ప్రార్థన చేసే ఆత్మ దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఎలుగు నరిగిన వారికట యెహోవా ఆశానుడై ఉన్నాడట. నువ్వు అడుగు అని ఎంత గొప్ప ఆశానుడో నీకు అర్థమవుతుంది. దేవుడికి స్తోత్రం. మనం అడగమండి, అడగం. అందుకనే ఎక్కడేసిన బొంగలు అక్కడ లేకుండా ఉంటాం. మన భక్తిలో దేవుడు మన నీతిని చూడలేకపోతాం. మన ప్రార్థనలో మన నీతి దేవుడికి కనబడట్లే. అందుకనే ప్రార్థనకు తగిన ఫలాన్ని మనము పొందుకోలేకపోతాం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడు గతంలో అలాగా గతంలో ప్రభు ఏమంటాడు తెలుసండి? సామెతల జ్ఞాన సులభని జరిగిపోయినది ఎత్తేవాడు, మాటికి ఎత్తేవాడు వాడు మిత్ర భేదం కలిగి చేసేవాడు. వాక్యం చెప్తే పారిపోతారు కలిగి. దేవుడికి స్తోత్రం. అవునా కదా? అవునా కదా? జరిగిపోయింది మాటికి ఎత్తేవాడట మిత్ర భేదం అంటే ఏంటి? శత్రుత్వం. ఇంక దానికి వేరే పని ఉండదు. ఆరు మాటలు ఏం మాట్లాడతాం. మేము మా జీవితంలో కూడా అలాంటి పరిస్థితులు మాకు ఎదురయ్యాయి. సో ఎదురైనప్పుడు నిలదొక్కుకోవడానికి ప్రభు పాదాలు పడతాం. దేవుడి స్తోత్రం. మనకి చెప్పేవాళ్ళు, మనల్ని పురుగలిపోవాలి ఎవరు మనం అంటుంటారు, కానీ పడిపోతుంది ఎవరంటే నాకు అర్థమైంది. నేనే పడిపోతున్నాను, నాకు అర్థమైంది. దేవుడి స్తోత్రం. నాకు అన్నీ చెప్పేవారు. చివరికి వచ్చేటప్పుడు వాళ్ళందరూ వాళ్ళు ఏకమైపోయారు, నేను వంటనే అయిపోయాను. నాకు అర్థమైంది ఇదంతా జరుగుతున్నాను. వీళ్ళతో కాదు నా సావాసం, నా తండ్రి అనేది. ఆమె నా సావాసం యేసయ్య. యేసయ్యతో సావాసం చేస్తే మీలో ఒంటరైన వాడు 1000 మంది, ఎన్నిక లేని వాడు బలమైన జనాంగం. విషయంలో దేవుడి స్తోత్రం. ఒంటరైన వాడు. ఇప్పుడు నేను 1000 మందిగా ఉన్నాను, ఎన్నిక లేదని నన్ను దూరం పెట్టినాను. నువ్వు ఎన్నిక కలిగిన వాడిగా నువ్వు ఉన్నావని చెప్పి నన్ను ఏర్పరచుకున్న దేవుడు బలమైన జనంగా చేశాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నన్నే కాదు మిమ్మల్ని కూడా చేస్తాను. దేవుడికి స్తోత్రం. ప్రియులారా, ఆత్మపూర్ణత సంపాదించుకోవడం అంటే అది ప్రార్థనలోనే జరుగుతుంది. అది వాక్యం ద్వారా జరుగుతుంది. ఒక వాక్యం చదువుతాం కదా, ఇప్పుడు మనం చదివాం కదా. ఒక వాక్యం చదువుతున్నప్పుడు భక్తుడు దావీదు అంటాడు కదా, మనం చూసినాం, నీ ఆత్మ నా అతనిని తీసివేయద్దయ్యా అని ఆమె పలుకులు. దేవుని ఆత్మ నీలోనే ఉంటుంది, నీతోనే ఉంటుంది, నీవన్నీ ఉంటావు, నీవెన్నంటే ఉంటుంది. నిన్ను నడిపిస్తుంది, నిన్ను బలపరుస్తుంది, నిన్ను ఆదరిస్తుంది, నిన్ను ధైర్యపరుస్తుంది, నిన్ను ఉజ్జీవపరుస్తుంది, నిన్ను పురుగలుస్తుంది, నిన్ను మండిస్తుంది. నీ చుట్టూ మండే గొప్ప ప్రకాశమైన వెలుగు నీ మీద నింపుతుంది. ఒక్క మాట ఆమెనంటే అని ఏమంటుంది సత్తి. అలాగే ఆమె నన్ను శుద్ధిగా చేయగలవా? మతస్వార్థం దైత్యవర్తన నాకు ఇష్టం అయిపోయింది. ప్రతి వచనము శత్రువు వచనాలైనా కీడు వచనాలైనా అది చెడ్డదైనా చూసుకుంటూ ఆ వచనానికి ఆమెరణ పదానికి ఆమెరణ వచనానికి పలకాలి. చదువుతున్నప్పుడు అది ఒకవేళ భక్తిహీనత కలిగింది అయితే స్తోత్రాలు చెప్పాలి. అలాంటి పరిస్థితులు రానివ్వడం దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఆత్మ లేక చాలామంది భక్తిని కోల్పోతారు, వాక్యాన్ని కోల్పోతారు, దేవుని కోల్పోతారు, ఆశీర్వాదాలు కోల్పోతారు, ఫలాలు కోల్పోతారు, పరిశుద్ధతను కోల్పోతారు, నీతిని కోల్పోతున్నారు, రక్షణ కోల్పోతున్నారు. వాళ్ళు ఏమనుకుంటారంటే భ్రమలో బ్రతుకుతున్నారు. ఒక మాటలో చెప్పాలండి, మేము రక్షణలోనే నిలుచున్నాం, నేను బాప్తిసం పొందేశానండి, క్రమం తప్పని గుడికి వెళ్ళిపోతున్నాడు బాబా. అసలు మరి మా నేనండి సంఘావతకం ముందు నేనే ఉంటానండి బాబా అంటాను. తీరా చూస్తే మన జీవితాల్లో జీరో. ఏమంటుంది? వెనకొచ్చిన అందరూ ఎదుగుతుంటారు. నేను ముందు నేను రక్షణలో ఉన్నాను, వాడి జీవితంలో జీరో. అందరూ ప్రార్థన కృతజ్ఞత కూడుకులు పెట్టుకుంటారు ఏంటంట, ఆ వ్యక్తి మాత్రం అలాగే ఉంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మేము ఒక 7 ఒకసారి 12 కలుసుకుంటాం. అందరూ ప్రార్థన పెట్టుకుంటారు, ఒక 5 పెట్టుకుంటాం.
అలాగే తప్పుగా అందులో నిలిచి ఉండలేకపోతున్నావు చాలాసార్లు మీకు. నువ్వు నిలిచి చూడు దేవుని వైపు, నాకంటే ఘనముగా నువ్వు ఉడుగు పెట్టుకోవచ్చు. దేవునికి స్తోత్రం. ఆయనకు అలాగే ఉంటారు. మాకు వాళ్ళ భయం ఏంటంటే 12 మంది సేవలు భోజనమే, ఎంతకీ అక్కడ కానుకలు ఇచ్చేది ఏమి లేదు. ఎవరిదాన్ని పెట్టుకున్నావు ఓన్లీ సాంబారో గింజలమో ఏదున్నా పర్వాలేదురా బాబు అంటాం. కలుపుకున్నాడు కొంచెం ఏదైనా మంచిగా చేసి పెడతారు. కలుపు ఏదంతా పెట్టేస్తాడు. దాని కూడా 1000 సార్లు ఆలోచించేవారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, దేవుడికి ఇచ్చిట్లో కానీ, దేవుడి దగ్గరకు వచ్చేట్లో కానీ, దేవుడి పని చేసే విషయంలో కానీ, దేవుని విషయంలో సేవకుల విషయంలో కానీ ఎక్కడక్కడ మనం ప్రతి విషయంలో పరుగున మనం ఉత్సాహంగా పాల్గొనవలసిన అయితే దానికి మించి ఆశీర్వాదం నీ వెంట వస్తాయి. దేవునికి స్తోత్రం. దానికి మించి ఫలాన్ని దగ్గరకు వస్తాయి. దేవుడు నువ్వెంత ఉత్సాహంగా ఇస్తున్నావో, నువ్వెంత ఉత్సాహంగా దేవుడి దగ్గరికి వస్తున్నావో, నువ్వెంత ఉత్సాహంగా సేవకులు ఆదరిస్తున్నావో, నువ్వెంత ఉత్సాహంగా దేవుని సముఖంలో ముందు వరుసలో ఉండి దేవుని ఆరాధిస్తున్నావో అంతే ఉత్సాహంగా దేవునికి ఆశీర్వాదిస్తావు. ఆమేన్. హల్లెలూయా. కథలు ప్రార్థన గట్టిగా ఆరాధన చేసినప్పుడు కూడా ఏదో కొంతమంది వెళ్తే నా స్వాయశక్తుల నా ఊపిరినంత అరుపు ఆరాధన చేసి, ఆరాధనలు అడగండి అమ్మ, ఆరాధనలో మొరపెట్టండి అమ్మ, ఆరాధనలో మీరు ప్రార్థన ఎత్తాడంటే బెల్లపట్టు రాయలు అలా ఏడుతుంది. జీవితంలో ఒక ఫలం పొందుకోవడానికి నువ్వెంత కష్టపడతావో రాబోయే దినాల్లో నీ యొక్క బలం, నీ శక్తి, నీ సౌందర్యం, నీకున్న సామర్థ్యత అన్నింటిలో శక్తులు తగ్గినప్పుడు నువ్వు సుఖపడతావు. ఈ ప్రార్థన దేవునికి స్తోత్రం. ఆ రోజు నువ్వు లెగలేని పరిస్థితిలో ఉంటావు, పనికెళ్ళని పరిస్థితిలో ఉంటావు. ఆహారం దేవుని ఎదురు పంపుతావు. దేవునికి స్తోత్రం. తెలుసా మీకు? నిజంగా పంపిస్తారండి. ఇప్పుడు చేసినంత ఆయన గుడ్డులో నింపుకుంటాడు. ఆయన కవిలో కనబడుతుంటాయి. ఒకప్పుడు పలానా సహోదరి సులోచన గారు ఎంత ప్రార్థన చేశారు నా బిడ్డ, ఎంత కన్నీరు గార్చిందని, ఇంతగా దేవుడు పాదాలు పట్టుకుంది రాని, ఇంతగా దేవుడు సముఖం విడవకుండా దేవుడే నాకు శరణ్యం అని ఉంది జ్యోల. దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆ తగిన సమయంలో ఆ కష్టకాలం అంటూ ఏలియా యొద్దకు పంపించడం, ఏలియా యొద్దకు పంపించినట్టుగా కాకులతో, అప్పుడు కాకులు ఇప్పుడు విశ్వాసంతో పంపిస్తాడు దేవుడు. ఇది వెతుక్కలేదు, పరిగెత్తక్కలేదు. అయ్యో ఈ రోజు ఎలాగా, అయ్యో రేపు తిరుగు ఎలాగా, ఏంటి నాకు ఈ పరిస్థితి, ఏంటి నాకు ఈ బతుకు, ఈ దిక్కుమాల జీవితం నువ్వు అడుగక్కర్లే. నీదిగా దిక్కుమాల జీవితం నిన్ను చూసి ఏడు చేసే దిక్కుమాల జీవితం అవుతుంది. నీకు దేవుడు అనేక మంది పరిచయాలను పంపించి నీకు సేవ చేసేవారు, నీకు పోషించేవారు పంపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఆత్మ పూర్ణమైతే పరిశుద్ధాత్మ దేవుడు అలా మనల్ని ఆశీర్వదించి బలపరిచి మనతో మనం నడిపించిన కాక. ఆమేన్. ప్రార్థించాం.